సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి చోటు చేసుకున్న ఓ ఘటన మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. నడిరాత్రి 4 నెలల చిన్నారికి ఫిట్స్ రావడంతో భయాందోళనకు గురైన ఓ తల్లి తన బిడ్డను ఎత్తుకుని ఆసుపత్రికి చేరుకుంది. అత్యవసర పరిస్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లికి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అండగా నిలిచారు. స్వయంగా స్పందించి చిన్నారికి వెంటనే వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఉండేది ఎక్కడ సంగారెడ్డిలో ఇక్కడ కాదా మరి ఇక్కడ వచ్చింది అక్కడ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి 1 గంట సమయంలో ప్రవళిక అనే మహిళ తన 4 నెలల చిన్నారిని తీసుకుని వచ్చింది. అకస్మాత్తుగా పాపకు ఫిట్స్ రావడంతో ఆటోలో ఆసుపత్రికి చేరుకున్న ఆమె బిడ్డలో ఎలాంటి చలనం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. భర్త ఇంట్లో లేని సమయంలో ఒంటరిగానే చిన్నారిని ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు ఆమె తెలిపింది. కేసెస్ ఎన్ని వస్తున్నాయి ఆడ కూడా అడుగుదాం వెళ్ళగరా సూపరింటెండెంట్ మండే మంగళవారం అరే ఒక బండి తీసుకురా కెమెరామెన్ కు అదే సమయంలో ఆసుపత్రి తనిఖీ కోసం వచ్చిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చంటి బిడ్డను ఎత్తుకుని సహాయం కోసం నిల్చున్న ప్రవళికను గమనించారు. వెంటనే ఆమె వద్దకు వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారి పరిస్థితి తెలుసుకున్న ఆయన ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రవళిక పాపను తన అధికారిక వాహనంలో మాతా శిశు ఆసుపత్రి MCHకు తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి అత్యవసర చికిత్స ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. జగ్గారెడ్డి చొరవతో వైద్య సిబ్బంది వెంటనే స్పందించి చిన్నారికి చికిత్స అందించారు. ఎక్కడ సంగారెడ్డిలో ఇక్కడ కాదా మరి ఇక్కడ వచ్చింది అక్కడ అక్కడ వీడికి ఎంత వచ్చినావు ఎక్కడ ఎక్కడ ఎవరు డాక్టర్ డాక్టర్ ఇక్కడ ఏడ మన ఆడపిల్ల అత్యవసర సమయంలో ఓ తల్లికి అండగా నిలిచి ఓ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నంపై ఆసుపత్రిలోని రోగుల బంధువులు స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు కేవలం సమస్యలపై స్పందించడమే కాకుండా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవత్వంతో ముందుకు రావాలని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. సమయానికి ఆసుపత్రికి చేరుకోవడం, వెంటనే వైద్య సేవలు అందడం చిన్నారి చికిత్సలో కీలకంగా మారిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. అరే ఒక బండి తీసుకురా కెమెరామెన్ కు చిన్న వయసులో తాగరా